సుందరయ్య విజ్ఞాన కేంద్రం గౌరవెల్లి లక్ష్మణ్ ప్రాంగణం ఈ నెల 28న జరిగే చాకలి ఎస్సీ సాధన సమితి 8వ వార్షికోత్సవ మహాసభను విజయవంతం చేయాలని అందులో భాగంగానే కామారెడ్డి జిల్లా ఆర్ఎండ్బి కేంద్రంలో రాష్ట్ర అధ్యక్షులు చాకలి శ్రీలక్ష్మి పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ యూనివర్సిటీ అక్కనపల్లి పున్నయ్య ప్రొఫెసర్ కంచాయలయ్య రావడం జరుగుతుందని, చాకలి ఎస్సీ సమిత ఎస్సీ రిజర్వేషన్ సాధనకై పెద్ద ఎత్తున చాకలి కుల సంఘ బాంధవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటప్ప, రాష్ట్ర సహాయ కార్యదర్శి నంగునూరు ఎల్లయ్య, జిల్లా అధ్యక్షులు సిహెచ్ రాజయ్య, తాడ్వై ఇన్ఛార్జ్ రాజయ్య, డివిజన్ ఉపాధ్యక్షులు మల్లేష్, జిల్లా ఉపాధ్యక్షులు సాయిలు పాల్గొన్నారు. నా పేరు శ్రీలక్ష్మి చాకలి. చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులుగా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాను. చాకలి ఎస్సీ సాధన సమితి 8వ వార్షికోత్సవ మహాసభలు మే 28న సుందరయ్య విజ్ఞాన కేంద్రం గౌరవపల్లి లక్ష్మణ్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించబోతా ఉన్నాం. 7 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం పూర్తి చేసుకుని 8వ వసంతంలోకి అడుగుపెడుతున్నటువంటి నేపథ్యంలో చాకలి ఎస్సీ సాధన సమితి 8వ వార్షికోత్సవ మహాసభలకు తెలంగాణ రాష్ట్ర నా జాతి బంధుమిత్రులందరూ కూడా కదలి రావాలని మీ అక్కగా, మీ తోబుట్టుగా, మీ ఇంటి ఆడబిడ్డగా, మీ శ్రీలక్ష్మిగా పిలుపునిస్తా ఉన్నాం. ఈరోజు కామారెడ్డి జిల్లాలో డాక్టర్ రాజయ్య గారి ఆధ్వర్యంలో, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజయ్య గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షులు మరి సాయిలు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాల వారీగా ప్రెస్ మీట్ నిర్వహిస్తూ జిల్లాలో ముఖ్య నాయకులను కలుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుంచి సభకు తరలి రావాలని కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈరోజు మేము పూర్తి చేసుకుంటా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా చాకలి జాతి బిడ్డ గౌరవనీయులు పెద్దలు ప్రొఫెసర్ అక్కినపల్లి పున్నయ్య గారు, గౌరవనీయులు పెద్దలు కంచె ఐలయ్య గారు, అదేవిధంగా చాకలి పెద్దలు ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య గారు, మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా మరి షాద్ నగర్ ఎమ్మెల్యే వీనపల్లి శంకర్, మా జాతి బిడ్డలు కూడా ఈ సభకు హాజరు కాబోతా ఉన్నారు. మిత్రులారా, ఈ యొక్క చాకలి ఎస్సీ సాధన సమితికి వ్యవస్థాపకులుగా మరి హైదరాబాద్ నగరంలో ప్రముఖ రచయిత, జర్నలిస్టు, మరి చాకలి ఎస్సీ సాధన సమితి వ్యవస్థాపకులుగా నీలం వెంకన్న గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యాచరణ నడుస్తూ ఉంది. ఏది ఏమైనా కానీ చాకలి కులస్తులను ఎస్సీ జాబితాలో చేర్చాలని 7 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ, ఏ కుల సంఘం చేయనంతగా ఒక చారిత్రక చాకలి మహాపాదయాత్రతోటి ఈరోజు జాతిని, యావత్ తెలంగాణ రాష్ట్రంలో చాకలి జాతిని చైతన్యవంతం చేసి లక్షలాది మందితోటి 2018 జనవరి 7న సరూనగర్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ నిర్వహించాం. అప్పటి నుండి ఈ రోజు వరకు కూడా జాతి మీద దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, గ్రామ బహిష్కరణలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు అవమానాలకు గురవుతా ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో లక్షలాది మందిని కూడగట్టి చైతన్యవంతం చేసి సభ నిర్వహించినా కూడా ఆనాటి ప్రభుత్వం కానీ, నేటి ప్రభుత్వాలు కానీ, ఇవాళ ప్రతిపక్ష పార్టీలు కానీ ఈరోజు మమ్మల్ని చిన్నచూపు చూస్తూ ఉన్నాయి. ఈరోజు మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. గత ప్రభుత్వంలో 2016 డిసెంబర్ 26న అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చాకలి కులస్తుల సామాజిక న్యాయం, వారి డిమాండ్, వారి లక్ష్యం ఎస్సీ సాధన, ఎస్సీ జాబితాలో చాకలిని కలపాలని చెప్పి ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడిన విషయాన్ని ఈ రోజు మేము గుర్తు చేస్తా ఉన్నాం. అందరూ ఈ కార్యక్రమానికి భారీగా తరలి రావాలని ఈ వేదిక నుండి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. మరి విషయం ఏంటంటే, ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది నాయకులు వచ్చినా చాకలి కులస్తులకు తీరగా ఎప్పుడు అన్యాయమే జరుగుతూ ఉంది. నోట మట్టి కొడుతూ ఉన్నారు. మరి మాకు ప్రత్యేకమైన ప్యాకేజీ ఫండ్స్ కేటాయించడం లేదు. రాజకీయ పరంగా కానీ, విద్యాపరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, పారిశ్రామికంగా మేము ఇంకా వెనుకబడి ఉన్నాం. అందరికీ స్వతంత్రం వచ్చినా, భారతదేశంలో అందరూ జీవిస్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో పౌరులందరూ అన్ని అనుభవిస్తున్నా, తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా వచ్చిన ప్రజలకు మాత్రం పూర్తిగా నిరాశనే మిగిలింది. మరి వచ్చిన తర్వాత జరిగినది ఐలమ్మ గారి యొక్క పేరు యూనివర్సిటీకి పెట్టడం తప్ప చాకలి బిడ్డలకు ఏమీ జరగలేదు. మరి ఈ 8వ వార్షికోత్సవానికి ప్రతిపక్ష నాయకులు వస్తున్నారు, అధికార పక్ష నాయకులు వస్తున్నారు, జర్నలిస్టులు వస్తున్నారు, మరి అన్ని రకాల విశ్లేషణ చేయడానికి ప్రొఫెసర్లు వస్తున్నారు. మరి ఈసారి నుంచి ఈ యొక్క సభ నుంచి ప్రత్యేకంగా మెసేజ్ పోతుంది. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా, నరేంద్ర మోడీని గుండెను కదిలించే రకంగా మేము ఇక్కడ కార్యక్రమాన్ని చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ యొక్క వేదిక ద్వారా గుర్తు చేస్తున్నాం. అల్టిమేటం అని కూడా చెప్తున్నాం.